Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it slow. Who cares where we gotta be? You know you'll have a good time wherever you're with me. Let's take it slow. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది కదా టైటిల్ చదివి. ఎస్, సో వ్యాలంటైన్స్ డే మేకప్ లుక్ అనేది నేను క్రియేట్ చేశాను. ఆ లుక్ ఇదే. అవును, సో వ్యాలంటైన్స్ డే మేకప్ లుక్ అనేమి కాదు, ఒక సింపుల్ అండ్ సెటిల్డ్ మేకప్ పార్టీ లుక్కి సరిపడా ఒక చిన్న సింపుల్ లుక్ అనేది నేను క్రియేట్ చేశాను అనమాట. యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఈ మధ్య అమెజాన్లో కొంత షాపింగ్ చేశాను. అవి కూడా మేకప్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను, అది కూడా అమెజాన్లోని. సో మీ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నార్మల్గా ప్రొడక్ట్స్ చూపించేస్తే మీకు బోర్గా ఉంటుంది వీడియో అని. నేను చాలామంది అడుగుతున్నారు కదా మేకప్ వీడియోస్ కూడా చేయండి, చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి. అండ్ అందుకనే ఇంకా ప్రొడక్ట్స్ చూపించినట్టు ఉంటుంది అండ్ అవి ట్రై చేసినట్టు ఉంటుంది, అలాగే మేకప్ లుక్ కూడా ఉంటుంది కదా. సో కరెక్ట్ టైం అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఐ హోప్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ మేకప్ లుక్ ఏంటి అంటే నేను కంప్లీట్గా సింపుల్ అండ్ సెటిల్డ్ మేకప్ లుక్ ట్రై చేశాను అనమాట. లైక్ వ్యాలంటైన్ అనగానే మనకి రెడ్ గుర్తు వస్తుంది. సో రెడ్ లిప్స్టిక్, హెవీ ఐ మేకప్ లుక్ ఇలా నేను క్రియేట్ చేయలేదండి. జస్ట్ సింపుల్గా ప్రాక్టికల్గా మనం వేసుకోగలిగేలాగా నేను ఈ లుక్ అనేది క్రియేట్ చేశాను అనమాట. అఫ్ కోర్స్ లిప్స్టిక్ రెడ్ వేసుకుంటే మీ ఇష్టం, ఎలా అయినా వేసేసుకోవచ్చు. బట్ నేను ఏవైతే కొత్త ప్రొడక్ట్స్ నాకు పర్సనల్గా నేను తీసుకున్నానో అవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఐ థింక్ ఈ లుక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూసారా, జస్ట్ సింపుల్ కుర్తీ అండ్ ఒక కాంట్రాస్ట్ దుపట్టా అండ్ మ్యాచింగ్ రెడ్ ఇయర్ రింగ్స్ అండ్ సింపుల్ మేకప్ లుక్ అనమాట. విత్ కంప్లీట్ నేను ఈసారి న్యూడ్ కలర్స్ లిప్స్టిక్స్ ట్రై చేస్తున్నాను. నాకు చాలా చాలా బాగా నచ్చుతున్నాయి. లైక్ పింకిష్ న్యూడ్స్, బ్రౌన్ న్యూడ్స్ ఇలా అనమాట. సో నేను ట్రై చేస్తున్నా కాబట్టి మీరు అడుగుతారు కాబట్టి ఈ లుక్ అనేది క్రియేట్ చేశాను. సో ఇంకా ఆలస్యం లేకుండా మేకప్ లుక్లోకి వెళ్ళిపోదామా మరి? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు వచ్చేసి నేను కొత్తగా నా అమెజాన్లోని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. సో అవి చూపిద్దాం అనుకున్నాను. సో అవి మాత్రమే చూపిస్తే మీరు బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి నేను అప్లై చేసుకుంటూ, ఎలాగో వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి వ్యాలంటైన్స్ డే మేకప్ లుక్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఇలా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను బేస్ మేకప్ వేసేసుకున్నానండి. లైక్ నేను మీ ఫేవరెట్ ఫౌండేషన్, సిసి క్రీమ్ ఆర్ బీబీ క్రీమ్ అలా ఏదైనా అప్లై చేసుకోండి. సో అదైతే నేను వేసేసుకున్నాను. నేను ఇప్పుడు మీకు చూపించబోతుంది ఐ మేకప్ అనమాట. సో ఐ మేకప్లో నేను ఈరోజు తీసుకున్న ప్యాలెట్ వచ్చేసి ఇవన్నీ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. మీకు కావాలంటే యూజ్ అవుతాయని చెప్పేసి నేను చూపిస్తున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ మేబిలిన్ అండి. మేబిలిన్లోంచి 24K న్యూడ్స్ తీసుకున్నాను. ఇది కంప్లీట్ న్యూడ్ ప్యాలెట్ ఉంటుంది అనమాట. అండ్ కొన్ని మ్యాట్ ఉంటాయి అండ్ కొన్ని గ్లిట్టర్ ఉంటాయి. ఇది కంప్లీట్లీ. సో దీంతో నేను ఇప్పుడు లైట్ ఐ మేకప్ అనేది వేసుకుంటున్నాను, మీకు చూపిస్తాను. సో దీనికి ఏంటంటే ఫస్ట్ అయితే మనకి అప్లికేటర్ కూడా ఇచ్చారు. లైక్ అప్లికేటర్ కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఉంది అప్లికేటర్. వన్ సైడ్ బ్రష్ మోడల్ అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా పఫ్ మోడల్ ఇచ్చారు అనమాట. సో అది. అండ్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న బ్రషెస్ అయితే ఇవి. లైక్ మనకి ఈజీగా ఉంటుంది కదా అప్లై చేసేసుకోవడానికి. అండ్ ఇందులోని ఒక 3 to 4 మ్యాట్స్ ఇచ్చారు అండ్ మిగతావి గ్లిటర్స్ ఇచ్చారనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, లైక్ బేస్లా అనమాట. సో మంచిగా వైట్ అనేది ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఫస్ట్ ఇదంతా ఐకి నేను అప్లై చేసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ట్రాన్సిషన్ షేడ్ కోసం అని చెప్పేసి ఇది తీసుకుంటున్నాను. జస్ట్ లైట్ కలర్ సరిపోతుంది ఇది యాక్చువల్గా అయితే, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ లైట్ ట్రాన్సిషన్కి అనమాట. సో లైట్గా మనం ఇలాగా ట్రాన్సిషన్ కోసం అప్లై చేయాలి, ఎందుకంటే ఇది లైట్, వెరీ లైట్ గ్లిటర్ పార్టికల్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను ఇలా యూజ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా మీరు ఇలానే యూజ్ చేయాలి అని అయితే ఏమీ లేదు. సో మన ఇష్టం, మనం ఎలా అయినా ఐ లుక్ క్రియేట్ చేసుకోవచ్చు.
అండ్ నేను రెగ్యులర్గా ఈ మధ్య చేస్తున్నప్పుడు చాలామంది అడిగారు మీరు క్రియేట్ చేసేది మాకు చూపించండి, చాలా బాగున్నాయి ఈ మధ్య ఐ మేకప్ లుక్స్ అని చెప్పేసి, అందుకని చెప్పి నేను క్రియేట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ట్రాన్సిషన్ అప్లై చేసేసాను కదా. అండ్ ఇప్పుడు మనం అవుటర్ క్రీజ్ లైక్ ఇక్కడ అనమాట, ఈ అవుటర్ క్రీజ్లోకి నేను ఇస్తున్నాను ఈ డార్క్ కలర్. సో ఈ డార్క్ కలర్ అనమాట, ఇవన్నీ టీల్ కలర్స్ అంటారు కదా, సో అన్ని న్యూడ్ కలర్స్. సో ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోద్దండి, ఎందుకంటే ఎక్స్ట్రా పౌడర్ ఏదైనా ఉంటే పోతుంది కదా. సో లైట్గా సర్క్యులర్ మోషన్లోని నేను ఇలా అవుటర్ కార్నర్కి ఇలా అప్లై చేసేస్తున్నాను. Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. సో ఇప్పుడు మనం అవుటర్ కార్నర్స్కి అప్లై చేస్తాం కదా, అవుటర్ క్రీజ్కి. అండ్ మనం ఇప్పుడు మిడిల్ ఇన్నర్ క్రీజ్కి అప్లై చేస్తాం. సో ఎప్పుడైనా ఇన్నర్ క్రీజ్ అప్లై చేసేటప్పుడు మీ ఇష్టం, బట్ నేను ఇక్కడ వచ్చేసి సంథింగ్ లైక్ లైట్ గోల్డిష్ కలర్ తీసుకుంటున్నాను, ఈ షేడ్ అనమాట. ఎందుకంటే ఏ లుక్కైనా ఎలాంటి అవుట్ఫిట్కైనా మ్యాచ్ అయ్యేలాగా నేను ఇది ట్రై చేస్తున్నా. సో ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. జస్ట్ నేను ఇలాగా అప్లై చేస్తున్నా అంతే, ఎందుకంటే ఇది మంచి బ్రష్. సో ఈ బ్రష్తో నేను ఇలా అప్లై చేసేస్తున్నా లైట్గా. కొంచెం మనకి పార్టీ లుక్ వస్తుంది అండ్ అలాగే లైట్ మేకప్ అనిపిస్తుంది, మీకు హెవీ మేకప్ అనిపించదు. అండ్ ఇప్పుడైతే నేను ఇన్నర్ క్రీజ్కి అండ్ అలాగే మొత్తం ఇదంతా అప్లై చేశాను కదా. అండ్ ఇంకొంచెం ఎలివేట్ అవ్వడానికి ఈ కలర్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇంతకుముందు మనం ఈ కలర్ యూజ్ చేసాము, కంప్లీట్ వైట్ న్యూట్రల్గా ఉంది కదా, కొంచెం షేడ్ ఇవ్వడానికి ఈ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇది లిటిల్ బిట్ గ్రే ఇష్లా ఉంది, చూద్దాం, లెట్స్ ట్రై. సో ఇది అప్లై చేశాక కంప్లీట్ పార్టీ లుక్ వచ్చేసింది అనమాట, బాగుంది. ప్యాలెట్ వచ్చేసి 24K న్యూడ్స్. సో న్యూడ్స్ అంటే న్యూడ్స్ లాగే ఉన్నది ప్యాలెట్, అందుకే నేను ట్రై చేశాను. మేబ్లిన్ ప్రొడక్ట్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఇంతే నా మేకప్లోకి, ఇంక నేనైతే ఏం అప్లై చేయట్లేదు. అండ్ ఏదైతే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు ఐబ్రోస్ కింద. సో దానికి హైలైట్ కోసం ఈ కలర్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సేమ్ బ్రష్, ఓన్లీ సింగిల్ బ్రష్తోనే నేను ఐ మేకప్ లుక్ అంతా కంప్లీట్ చేసేసిన. సింపుల్గా ఉండాలి కదా, అందుకని చెప్పేసి నాట్ హెవీ మేకప్ అండ్ నాట్ వెరీ లైట్, కరెక్ట్గా ఉండేలాగా నేను అప్లై చేసుకుంటున్నా. సో జస్ట్ అంతే. అండ్ నాకు ఈ ప్యాలెట్ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, న్యూడ్స్ ప్యాలెట్. సో నాకైతే నచ్చింది, మీకు కావాలంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం ఐ మేకప్ అయిపోయింది కదా. సో దిస్ ఈజ్ మై ఐ మేకప్. ఎలా ఉంది? సింపుల్, వెరీ సింపుల్గా నేను ట్రై చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఐబ్రో ఫిల్ చేయాలి. సో ఐబ్రో ఫిల్లింగ్కి నేను రీసెంట్గా పర్చేస్ చేసింది అయితే ఫేసెస్ కెనడాది అనమాట. సో పెన్సిల్ వచ్చేసి ఇది ఫేసెస్ కెనడాది, ఇది జెల్ బేస్డ్ ఉంటుందండి. వన్ సైడ్ మనకి పెన్సిల్ వస్తుంది, వన్ సైడ్ స్పూలీ వస్తుంది. సో యా, అండ్ ఇది వచ్చేసి చాలా లైట్ స్ట్రోక్స్ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు, ఎందుకంటే మరీ హెవీ లుక్ కనిపిస్తుంది ఎక్కువ ఇస్తే. సో లైట్గా నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. అండ్ ఇది రిమూవ్ చేసేటప్పుడు కూడా నీట్గా మొత్తం అంతా రిమూవ్ అయిపోతుంది. అండ్ దీనికి స్పూలీ ఉంది కాబట్టి మనం హ్యాపీగా బ్రషింగ్ చేసేసుకోవచ్చు. ఓ వావ్, స్పూలీ చాలా చాలా బాగుంది, మంచిగా డిఫైన్డ్గా బ్రషింగ్ అవుతుంది ఐబ్రోస్ని. మీరు చూడొచ్చు ముందు ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఐబ్రోస్ అనేది. చాలా నచ్చింది నాకైతే. నేనైతే మంచిగా ఇది ట్రై చేశాను కాబట్టి మీకు కూడా రికమెండ్ చేస్తాను. ఈ ప్రొడక్ట్స్ అనేవి నాకు నచ్చి నేను తీసుకున్నాను, సో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మన ఐబ్రోస్ అయిపోయి ఐ మేకప్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఐ లైనర్. సో ఈ ఐ లైనర్ గురించి నేను చెప్పాలి. దిస్ ఈస్ ఫ్రమ్ కలర్ బార్ అండి. సో కలర్ బార్ నుంచి నేను ఈ ఐ లైనర్ ట్రై చేశాను. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ ఉంటుంది. నాకు మ్యాట్ ఫినిష్ అంటే చాలా చాలా ఇష్టం, అందుకే నేను ఇది ట్రై చేశాను. అంటే చాలా రివ్యూస్ చూసి నేను ఈ ప్రొడక్ట్స్ అన్ని తీసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చాయి, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ దీనికి వచ్చేసి ఇలా, సో పాయింట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. అండ్ మ్యాట్ ఫినిష్ వస్తుంది, చాలా బాగుంటుంది. Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down. Wow, చాలా చాలా బాగుంది. వెరీ ఈజీ అప్లికేటర్ అండి ఇది, చాలా బాగుంది. అండ్ ఫార్ములా కూడా చాలా నచ్చింది నాకు.
సో సెకండ్ ఐకి పెట్టేటప్పుడు వన్స్ మనం ఇలా షేక్ చేసి పెట్టుకుంటే ఇంకా నీట్గా డిఫైన్డ్గా వస్తుంది అనమాట. సో కంప్లీట్ మ్యాట్ ఫినిష్ ఉన్నది, నాకైతే సూపర్గా నచ్చింది. మీరు చూడొచ్చు ఇప్పుడు కంప్లీట్ ఐ మేకప్ లుక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సింపుల్ అండ్ ఎలిగెంట్లో కావాలి అనుకుంటే మనం ఇలా ట్రై చేయొచ్చు అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ సూపర్ ప్రోడక్ట్స్ నాకు బాగా నచ్చేసాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు యూజ్ చేస్తుంది మస్కారా. సో మస్కారా ఫ్రమ్ షుగర్ కాస్మెటిక్స్ అండి. సో షుగర్ నుంచి నేను ఈ మస్కారా గురించి చాలా చాలా రివ్యూస్ చదివాను. సో అందుకని చెప్పేసి ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. అండ్ ఇది కూడా చాలా బాగుంది, నేను ఆల్రెడీ ట్రై చేసినవే, నచ్చి నేను మీకు రికమెండ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది స్పూలీ మనకి, మీరు చూడొచ్చు ఒక్క స్ట్రోకే ఎంత ఎలివేట్ అవుతుందో, ఎంత లిఫ్ట్ అవుతాయి అనేది. Let's take it slow, where you go I. సో అది ఇప్పుడు వరకు. అండ్ మీకు కావాలనుకుంటే బ్రాంజింగ్, హైలైటింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వెరీ సింపుల్ మేకప్ నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను లిప్స్టిక్ వచ్చేస్తాను. సో లిప్స్టిక్ వచ్చేసి ఐ హ్యావ్ 2 చాయిసెస్ అనమాట. సో నేను 2 లిప్స్టిక్స్ అయితే పర్చేస్ చేశాను. ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఫ్రమ్ ప్యాక్ అండి. దిస్ ఈజ్ ఫ్రమ్ ప్యాక్ నుంచి నేను ఇది ఒక లిప్స్టిక్ ట్రై చేశాను. క్రీమీ లిప్స్టిక్ అనమాట. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది మనకి అండ్ కంప్లీట్ న్యూడ్ కలర్ ఇది. సో నేను మీకు అప్లై చేసుకొని చూపిస్తాను అండ్ దానికన్నా ముందు ఒక స్వాచ్ చేసి చూపిస్తాను, మీరు చూడొచ్చు. సో ఇలా ఉంటుంది, కంప్లీట్ లైట్ కలర్ అనమాట, న్యూడిష్ కలర్ ఉంటుంది. మనకి కావాలంటే మీ ఇష్టం. సో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, బట్ నాకు ఈ కలర్ ప్రిఫరబుల్ అనమాట. ఎందుకంటే నేను బేస్ ఒక కలర్ అండ్ 2 కలర్స్ మిక్స్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో నేను ఈ కలర్ తీసుకున్నాను. డైరెక్ట్గా సింగిల్ కలర్ కూడా మీరు రెగ్యులర్గా ఈవినింగ్ టైంలో వేసేసుకోవచ్చు. సో ఇంతే, జస్ట్ నేను లైట్గా ఈ క్రీమీ బేస్డ్ లిప్స్టిక్ అయితే వేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటి ఒక లైట్ న్యూడ్ కలర్స్ లిప్స్టిక్స్ మీ ఇంట్లో ఉంటే వాడండి. సో ఈ కలర్ మనకు సెట్ కాదని చెప్పి మనం పక్కన పడేస్తాం, బట్ బేస్ కింద ఇది వాడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని మీద ఎనీ మీ ఫేవరెట్ బ్రైట్ కలర్ లిప్స్టిక్ని మ్యాచ్ చేయండి. ఇట్ టర్న్స్ ఎ బ్యూటిఫుల్ కలర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ మేబిలిన్ నుంచి సూపర్ స్టే లిప్స్టిక్ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. పింక్ షేడ్స్ వచ్చాయి, పింక్ ఎడిషన్లోని. నాకు ఈ కలర్ చాలా 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 ఇష్టమైంది, అందుకే నేను తీసుకున్నాను. అండ్ టిప్ అయితే మనకి ఇలా ఉంటుంది. నేను మీకు ఇప్పుడు స్వాచ్ చేసి కూడా చూపిస్తాను, మీరు చూడొచ్చు. మంచి బ్యూటిఫుల్ పింక్ అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో ఈ 2 కలర్స్ మీకు స్వాచెస్ చూపించాను కదా, ఇది మిక్స్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరు చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇది టిప్ బాగుంది కాబట్టి దీంతోనే నేను లిప్ లైనర్ కింద కూడా యూజ్ చేస్తాను, అవుటర్ ఇస్తాను అనమాట. Let's take it slow, where you go I go too, and if you hit the bottom I'm going. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ బ్యూటిఫుల్ 2 కలర్స్ మిక్స్ చేస్తే మంచి ఒక న్యూడ్ లిప్స్టిక్ లా రెడీ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ 2 కాంబినేషన్స్. అండ్ మీకు ఇది సింగిల్ కలర్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, మీరు మస్ట్ ట్రై చేయొచ్చు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. సో మంచి పింక్ కలర్ మీరు చూసినట్లయితే మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే ఇలా నచ్చింది ఎందుకంటే ఇది క్రీమీ లిప్స్టిక్ అనమాట. సో ఈ ఫార్ములా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ 2 ఫార్ములాస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇది మిక్స్ చేసాక నాకు బ్యూటిఫుల్గా అనిపించింది, లైక్ మంచి న్యాచురల్ న్యూడ్ కలర్లోని సటిల్డ్ మేకప్ లాగా అనిపించింది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీంతో పాటు నేను అమెజాన్లో తీసుకున్నాను ఒక 2 స్కిన్ కేర్. సో ఫస్ట్ వచ్చేసి ఇదనమాట, కామా ఆయుర్వేద నుంచి టోనర్. సో ఈ టోనర్ చాలా చాలా ఫేమస్ కదా, ఇప్పటి వరకు నేనైతే ట్రై చేయలేదు ఎందుకంటే కొంచెం ప్రైజీ ఉంటుందని. సో ఇది వచ్చేసి 300 ఎంతో పడింది. ఇది 100 ml ఎంత 50 ml మాత్రమే ఈ టోనర్. సో ట్రై చేద్దాం, బాగుంది అనుకుంటే మనం కూడా వాడచ్చు కదా అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను, టోనర్ కామా ఆయుర్వేద. సో ట్రై చేయాలనుకుంటే ఈ మాత్రం ఫస్ట్ ట్రై చేయండి, ఆ తర్వాత డబ్బులు ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ దీని తర్వాత నేను తీసుకున్నాను దిస్ టబ్ అనమాట. ఈ టబ్ ఏంటి అనుకుంటున్నారా, దిస్ ఈస్ ఫ్రమ్ ప్లమ్ ఇల్యూమినస్ సింప్లీ సపల్ క్లిన్జింగ్ బామ్. అంటే మనం ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదా, ఈ మేకప్ అంతా రిమూవ్ చేయడానికి ఈ బామ్ అనమాట. సో ఇలా ఉంటుంది, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది ముఖ్యంగా అన్ని స్కిన్ టైప్స్ కి చాలా బాగుంటుందండి. జస్ట్ ఈ మాత్రమే ఒక 2 times వాడాను, నాకు ఈ మాత్రమే సరిపోయింది. అంటే ఈ టబ్ మాత్రం నాకు ఎన్నాళ్ళు వస్తుందో అని మీరు ఊహించవచ్చు. చాలా బాగుంది. ఇది 100% వేగన్ అనమాట అండ్ ఇది పారాబెన్స్ ఫ్రీ ప్రోడక్ట్ కూడా. వావ్, చాలా చాలా బాగుంటుంది. అండ్ కంప్లీట్ అంటే చిన్న ప్రోడక్టే మనకి చాలా ఎక్కువ
ఏమంటారు మేకప్ అయితే రిమూవ్ అవుతుంది. సో నేను ఇదేమి ప్రమోషన్ కోసం నేను చెప్పట్లేదండి, ఇది కంప్లీట్లీ నా చాయిస్. నేను మళ్ళీ ప్రమోషన్లా ఉంటుంది నేను ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్తే, అలా ఏం కాదు, ఎవరు నాకు పంపించలేదు, నేను నా డబ్బులతో కొనుక్కున్నవి ఇవన్నీ. సో నేను మీకు యూస్ అవుతుందని చెప్పేసి ఈ లుక్స్ కూడా చాలామంది అడుగుతున్నారు, మేకప్ వీడియోస్ కూడా అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మేకప్ ఫిక్సర్ అనమాట. దిస్ ఈస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ, అలోవీరా విత్ విటమిన్ ఈ. బాటిల్ అయితే ఇలా ఉంటుంది, బ్లాక్ బాటిల్. ఇంత మనం మేకప్ వేసాం కదా, ఎందుకు నేను ఇది వేసుకోవడం మర్చిపోయాను. సో అంతే, జస్ట్ కొంచెం మేకప్ ఫిక్సర్ ఎందుకు అంటే మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి. మనం బయటకు వెళ్తాం కదా, మేకప్ వేసుకొని బయటకు వెళ్ళి ఏదో చెరగకుండా ఉండాలి అనుకున్నప్పుడు, అండ్ మనం ఫౌండేషన్ వేసి పౌడర్స్ ఏమైనా వేస్తే అవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి కదా, అది ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండడానికి ఈ మేకప్ ఫిక్సెస్ అనేది యూజ్ చేస్తారు. నేను ఇంతకుముందు ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. సో ఈ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. చూసారు కదండి మేకప్ లుక్ ఎలా అనిపించింది? నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, లైక్ సింపుల్గా అనిపించింది. సో ఎప్పుడు నేను హెవీ మేకప్ లుక్సే చేసి మీ ఇంతవరకు చూపించాను. సో సింపుల్గా మీకు కావాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. సో బేస్కి వచ్చేస్తే మీ ఇష్టం అండి, మంచిగా స్కిన్ కేర్ చేసుకొని ఒక కాంపాక్ట్ వాడితే సరిపోతుంది అనమాట. ఫౌండేషన్ తర్వాత మళ్ళీ పౌడర్స్ అప్లై చేసుకోవాలనుకున్నా హ్యాపీగా అప్లై చేసేసుకోవచ్చు. బట్ సింపుల్గా కావాలి అనుకుంటే ఓన్లీ ఒక మంచి మన స్కిన్కి సెట్ అయ్యే ఒక కాంపాక్ట్ అయితే సరిపోతుంది. సో అది బేస్, అండ్ మిగతాదంతా మీరు చూసారు. సో ఇది నా మేకప్ లుక్, వ్యాలంటైన్స్ డే లుక్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.